హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ చూడండి, కైలాసం నుంచి కదిలే బుజ్జి గణపయ్య సుందరనగర్ 6th క్రాస్కి అయితే వచ్చేస్తున్నారు. సో స్ట్రీట్లో వాళ్ళు కొంతమంది వెళ్ళి, అంటే September 6th ఈవినింగ్ షూట్ చేసిన వీడియో. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అయితే హాయ్ చెప్తుంది. సో సుందరనగర్ 6th క్రాస్లో ఉన్న కొంతమంది అయితే వెళ్ళి ఆ వినాయకుడిని అయితే తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి అంటే ఆ ముందు రోజు నైట్, ఆ ఈవినింగ్ అట్లా తెచ్చుకొని పెద్ద పెద్ద వినాయకుల్ని స్ట్రీట్లో ఒక ప్లేస్ చూసుకొని అక్కడ మండపం కట్టి అక్కడ పెట్టి ఆ వారం రోజులు స్ట్రీట్లో వాళ్ళందరూ వచ్చి ఆయన్ని పూజించుకుంటారన్నమాట. కొంతమంది 5 days, కొంతమంది 3 days, 7 days, 9 days, 11 days అలా జరుపుకుంటారు. ఈసారి అయితే మేము 5 days పెట్టుకోవాలనుకుంటున్నాము. స్ట్రీట్లో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఈసారి 5 days పెట్టుకుందాం అనేసి. సో వినాయకుడైతే వచ్చేస్తున్నారు. చూడండి, అక్కడ చిన్న చిన్న బండ్లు అవన్నీ అడ్డంగా అంటే పక్కకు జరుపుతున్నారు. మా స్ట్రీట్ కొంచెం సందు చిన్నది కాబట్టి సో వినాయకుడికి అయితే అక్కడ టపాసులతో స్వాగతం అయితే పలుకుతున్నారు. సో ఇయర్లో మొత్తం నాకు ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము. మా ఈదిలో ఉన్న రోజులు అందరి ఫ్యామిలీస్ని ఒక ఫ్యామిలీలో మూవ్ అయ్యి ఆయన పూజలు అందుకుంటాడు. సో అక్కడైతే టపాసులు పెట్టున్నారు, స్వామివారు వస్తున్నారు కదా అనేసి టపాసులతో అయితే స్వామివారికి స్వాగతం పలుకుతున్నారు. అక్కడ మండపం కనపడుతుంది కదండి, అక్కడే స్వామివారిని కొలువు తీస్తారు. నేనైతే వీడియోని పైనుంచి అయితే షూట్ చేస్తున్నాను. సో నాకు వీడియో తీయడానికి కొంచెం ఆ కరెంట్ వైర్లు అవన్నీ అడ్డొస్తున్నాయి. సో మా బాబు అయితే పైనుంచి చూస్తున్నాడు. మామూలుగా అయితే కిందకి వెళ్ళిపోయేవాడు, ఇంకా టపాసులు అంటే భయం కాబట్టి పైనుంచి చూస్తున్నాడు. ఏం డాడీ అనేసి అడిగితే జై గణేష్ వచ్చాడమ్మా అని చెప్తున్నాడు. సో పిల్లలకి 5 days మంచి ఎంటర్టైన్మెంట్, మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే చేస్తారు. పిల్లల సందడి ఎక్కువగా ఉంటుంది ఈదిలో. సో ఇంకా చిన్న పెద్ద అని లేకుండా అందరూ డ్యాన్స్ వేయడము, స్టేజ్ దగ్గర మ్యూజికల్ చైర్స్ అని చిన్న చిన్న గేమ్స్ అన్నీ పెడతారు. సో వినాయకుడి మండపం ముందైతే ఇక్కడ అందంగా ముగ్గు వేసారు, చాలా అందంగా ఉంది. దాని తగ్గట్టు కలర్స్ వేసి బ్యూటిఫుల్గా పెట్టారు. స్టేజ్ ముందర ఇది పెద్ద ముగ్గే. అప్పుడు టైం అయితే 10 అయిపోయింది, 10 to 11 మధ్యలో షూట్ చేసిన వీడియో ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి గమనించారో లేదో, వినాయకుడికి తెల్ల బట్ట అయితే కప్పేశారు మొహం చూపించకుండా. సో వినాయక చవితి రోజు ముఖం చూపించాలని ఆ ముందు రోజు నైట్ కదా తెచ్చింది. సో అక్కడ ఆయన అయితే స్వామివారిని తెల్ల బట్టతో కప్పేశారు, మొహాన్ని కవర్ చేశారు. సో స్టేజ్ చూడండి, చాలా సింపుల్గా చాలా బాగా డెకరేషన్ చేశారు. స్టేజ్ ముందర ముగ్గు కానీ స్టేజ్ డెకరేషన్ కానీ చాలా సింపుల్గా చాలా బాగుంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి. సో స్టేజ్ ముందర డెకరేషన్ అండి ఇది. ఇయర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఇయర్ షూట్ చేస్తాను పెట్టాలి అనేసి, బై మిస్టేక్ అనుకోకుండా ముందు ఛానల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా పోయింది. సో ఈ ఇయర్ అన్నా పెట్టాలి అనుకొని అంతా షూట్ చేస్తున్నాను. ఇది స్టేజ్ సైడ్ ఉన్న బొకేస్ అండి ఇవే కొంచెం అట్రాక్షన్గా అయింది స్టేజ్కి. ఇక్కడ స్టేజ్లో డెకరేషన్ ఇది చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా ఉందండి చూడడానికి లుక్. ఇదే అండి వినాయక చవితి వీడియో. ఈ కంటిన్యూషన్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మా బుజ్జి గణపయ్య. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే పిల్లలు చేతులకి గోరింటాకు పెట్టుకుంటున్నారండి. చిన్న చిన్న పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో వాళ్ళ హ్యాపీనెస్ కదా, గోరింటాకు పెట్టుకొని అలా టైం పాస్ చేయడము. ఇక్కడైతే అందరు ఇంటి ముందర అయితే ముగ్గులు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పొద్దున్నే లేయాలి కదా వినాయక చవితికి అనేసి. సో కలర్స్ అన్నీ నింపి కలర్ఫుల్గా బయట అయితే రెడీ చేస్తున్నారు. సో ఇది అండి
వినాయక చవితి వ్లాగ్. దీని వీడియోస్ కంటిన్యూస్ వీడియోస్ అన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.